తెలంగాణలో టీజీఈఏపీ సెట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రేపటి నుంచే స్టార్ట్ అవుతున్నాయి, అంటే 9వ తారీఖు నుంచి. సో ఇప్పటికే మీరంతా కూడా హాల్ టికెట్స్ అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. అదేవిధంగా మీకు వీలుంటే ముందే, ఓకే, రేపైనా ఎల్లుండైనా ఆ తర్వాత రోజైనా మీకు ఎగ్జామ్ ఎప్పుడుందో దానికంటే ముందే మీరు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందో అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం మొత్తం చూసుకున్నట్లయితే టోటల్గా 2,10,766 మంది, 2,10,766 క్యాండిడేట్స్ దీనికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. సో దీంట్లో వచ్చేసి మనకి ఏపీ సెట్ ఇంజనీరింగ్ విభాగం ఆన్లైన్ పరీక్షలు ఈ నెల 9వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 2,10,766 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 11 వరకు 3 రోజుల పాటు రోజు ఉదయం మధ్యాహ్నం, ఓకే, 2 షిఫ్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. మీ హాల్ టికెట్లో మీకు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉంది అనేది మీరు హాల్ టికెట్లో జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, బై మిస్టేక్ మీకు మార్నింగ్ అనుకొని ఈవినింగ్ అనుకొని మార్నింగ్ అలా డేటు టైము, ఓకే, 2 కరెక్ట్గా చెక్ చేసుకోండి. సో మధ్యాహ్నం షిఫ్ట్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో విడతకు సుమారు 35,000 మంది చొప్పున పరీక్షలు రాసేలా అభ్యర్థులను విభజించారనమాట. సో రాష్ట్రాన్ని మొత్తం తెలంగాణ మొత్తాన్ని 16 జోన్స్గా డివైడ్ చేసి మొత్తం 125 ఎగ్జామ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారనమాట. ఓకే, సో ఏపీ సెట్ కన్వీనర్ ఆచార్య కె విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని 4 జోన్లుగా విభజించగా మొత్తం విద్యార్థుల్లో 1,43,401 మంది హైదరాబాద్ జోన్లో రాస్తున్నారనమాట. అయితే ఈసారి సిద్దిపేటను కూడా జోన్గా విభజించారు. సో జోన్గా మార్చి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ హాజరు తీసుకోవాల్సి ఉంటుందని, ఒక డివైస్కి 30 మందిని కేటాయిస్తామని చెప్పేసి చెప్పారనమాట. విద్యార్థులు ముందుగా సెంటర్ల వద్దకు చేరుకోవాలని కన్వీనర్ తెలపడం జరిగింది. ఓకే, సో హైదరాబాద్ నగరంలో ఒకే రకమైన పేరుతో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నందున గందరగోళానికి గురి కాకుండా పరీక్ష కేంద్రాలను ఒకరోజు ముందుగా వెళ్ళి పరిశీలించుకోవాలని కన్వీనర్ సూచించారు. హాల్ టికెట్పై QR కోడ్ ముద్రించామని దాన్ని వినియోగించుకుంటే ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. మీ హాల్ టికెట్ పైన QR కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేయండి. డైరెక్ట్గా మీ సెంటర్ ఎక్కడ ఉందనేది దాంట్లో చూపిస్తుంది. మీరు డైరెక్ట్గా రూట్ మ్యాప్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి చూసుకొని రావచ్చు అనమాట. ముందు రోజు వెళ్ళి చూసుకొని వచ్చినట్లయితే, క్యాండిడేట్ కాకపోయినా అట్లీస్ట్ పేరెంట్స్ అయినా వెళ్ళి ఒకసారి అదంతా కూడా చూసుకొని వచ్చినట్లయితే ఎగ్జామ్ రోజు ఎర్లీగా స్టార్ట్ అయ్యి మీరు ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి. 2,10,766 మంది దీంట్లో చాలామంది అటెండ్ అవుతారు ఎగ్జామ్కి. సో ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయినట్లయితే, ఓకే, ఎగ్జామ్ రాయలేకపోతే వాళ్ళకి మరి బీటెక్ చేసే అవకాశం ఉందా లేదా అని అంటే ఉంది, 100% ఉంది. అండ్ మనకి సంబంధించి తెలంగాణలో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అండ్ అదర్ దాన్ తెలంగాణ వేరే స్టేట్స్లో కూడా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. మీకు ఎక్కడ కావాలన్నా సీట్ ఇప్పిస్తాము. సో మీరు తప్పకుండా, ఒకవేళ సీట్ ఏమైనా కావాలి ఆర్ టాప్ కాలేజెస్లో మీకు ఏమైనా సీట్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మెంటర్ మ్యాట్రిక్స్ ఆఫీస్కి రావచ్చు, లేదంటే డైరెక్ట్గా కాల్ కూడా చేసి మాట్లాడచ్చు. 9849966500 లేదా 9849068590 నంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు వచ్చే స్కోర్ను బట్టి మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాము. దాని తర్వాత మీకు వచ్చిన ర్యాంకును బట్టి మీకు ఎటువంటి కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం ఉంది, ఏ క్యాట్లో, అదే కన్వీనర్ కోటాలో, లేదంటే బీ క్యాట్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి మనకి. జేఈ ర్యాంకుతోనే ఉంటాయి, తర్వాత ఎంసెట్ ర్యాంకు లేదా ఎన్ఆర్ఐ కోటా, ఫీజు డీటెయిల్స్, ఇట్లాంటివన్నీ కూడా క్లియర్గా మనకి ప్రతి ఒక్కటి తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.